పద్దు చెప్పా పెట్టకుండా ఎప్పుడూ ఇలా వెళ్ళింది లేదు. ఇప్పుడు ఇలా జరిగిందంటే జరగకూడనిది ఏదైనా జరగబోతోందా? బావ దక్కలేదని ఏ అఘాయిత్యానికైనా పాల్పడబోతోందా? పద్దు, అమ్మ పద్దు, అమ్మ పద్దు. అమ్మా పద్దు, చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అనేసరికి నాకెంత భయం వేసిందో తెలుసా? నా కాళ్ళ చేతులు ఆడలేదు. నువ్విప్పుడు రావడం కొంచెం ఆలస్యం అయ్యుంటే ఈ గుండె ఆగిపోయిండే తెలుసా? ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా, నేను బతుకులేను. అత్తయ్య, జరిగిందంతా మీకు తెలుసు కదా. ఇంట్లో ఉండలేక కాసేపు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందని మీరు కంగారు పడ్డారు. సరిగ్గా అప్పుడే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఎందుకు అని మీరు భయపడ్డారు. కానీ ఇప్పుడు వచ్చింది కదా, ఇంకెందుకు బాధపడతారు? అత్తయ్య, మీరేదో ఊహించుకుని భయపడుతున్నారు. అలాంటి పిచ్చి పని, పిరికి పని పద్దు ఎప్పటికీ చేయదు. నా మరదలు పద్దు పిరికిది కాదు. కోరుకున్న జీవితం చేజారిన కొత్త జీవితాన్ని ప్రారంభించి ముందుకు వెళ్లే ధైర్యం తనకుంది. మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య. తనకి ధైర్యం చెప్పండి. అవును బావా. సరే, లోపలికి వెళ్ళండి. తాతయ్య, వెళ్ళొస్తా. జాగ్రత్త తాతయ్య. మనవడి మాటలు గమనిస్తే పద్దు తన ఫ్రెండింటి కాదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం కూడా అబద్ధమే అనమాట. నేను భయపడ్డట్టే నా మనవరాలు ఏదో అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిందనమాట. సమయానికి నా మనవడు వెళ్ళి తనని కాపాడి తీసుకొచ్చాడనమాట.